ఏండే బాగున్నారా? ఈరోజు వీడియోనా కాదు, మా ఇంట్లో ఇది కూడా కదా. అదేనండి, మధ్యాహ్నం భోజనం చేయాలి కదా, మరి చెయ్యాలంటే వండాలి కదా. అందుకేనండి ఈ బంగాళదుంపని మెంతికూరతో కలిపి వేపేద్దాం అనుకుంటున్నాను. మరి దాన్ని ఎలా వేపానో మీకు కూడా చూపిస్తారండి. మరి ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకునండి. మూకుట్లో నూనె వేసుకొని, మరి ఈ తాలింపులు ఉంటాయి కదండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఈ తాలింపులన్నీనండి ఎప్పుడు వేసుకునేలా కాకుండా కొంచెం ఎక్కువగా వేసుకున్నారనుకో వాసనతో మాట చాలా బాగుంటుందండి కూర. అలా బాగా వేగిపోయాకనండి బంగాళదుంపల్ని ముందుగా నీటిలో కోసుకున్నాకనండి శుభ్రంగా బుట్టలో వేసి వాచేసుకోండి. నీళ్ళన్నీ పోతాయి కదండి. ఎందుకంటే చెమ్మ ఉందనుకోండి మళ్ళీ ఎప్పుడు పెడదాం అనుకున్నది కాస్త పోపు అయిపోద్దండి. అందుకని బంగాళదుంప ముక్కలు బాగా ఆరాయి అనుకోండి ఫ్రై పొడి పొడిలాడితే బాగుంటుంది అనమాట. అదనమాట అండి. ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసాకనండి ఓ పావు గంట సేపు చక్కగా అటు ఇటు మగ్గ పెట్టేసండి. కొంచెం మగ్గాక పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా మగ్గుతుందండి. అలా బాగా మగ్గిపోయాకనండి ఈ మెంతికూర ఉంటుంది కదండి, దాన్ని ఆకుల కింద తెంపేసుకున్నాండి. శుభ్రంగాను కడిగేసుకొని దాన్ని కూడా బుట్టలోనే ఆరబెట్టేసుకుని, మరి చెమ్మ ఉంటే బాగోదు కదండి. ఇంతకే 2 కట్టలు తీసుకున్నానండి. 2 మెంతి కట్టలు కలిపి 30 రూపాయలు తీసుకున్నాడండి బాబా. 2 కట్టలు ఎక్కువైపోతాయేమో అని సగం వేసి పక్కన పెడితే కరివేపాకులో కలిసిపోయి అసలు మెంతి కూర వేసినట్టే అనిపించలేదండి. సర్లేక ఉంటాయి, ఇంకేం చేస్తాంలే వేసేద్దామని చెప్పి వేసేసానండి. వేసేసి బాగా మగ్గబెట్టేసామండి. ఈ కూర మాత్రం అండి చాలా బాగుంటుందండి. ఏంటో మెంతి కూర వేసుకున్నప్పుడు ఒక్కోసారి చూసుకుంటుండండి, ఒక్కోసారి చాలా చేదుగా ఉంటుందండి. మరి మెంతి కూర ఒక్కోసారి బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఓసారి అలాగే అయిందిలేండి. అందుకని చెక్ చేసుకోవాలన్నమాట. ఇకపోతే అండి కూర బాగా మగ్గిపోతుంది కదండి. పక్కన శనగినతో బియ్యం పెట్టామండి. ఏంటంత శనగిన అనుకుంటున్నారా? పిల్లలందరూ వెళ్ళిపోయారు కదండి, మరి ఇద్దరమే కదా. అందుకని ఒక గ్లాస్ బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాకండి మీకు ఎంత కావాలితే అంత కొంచెం కారం వేసుకున్నారనుకోండి సరిపడాను బాగుంటుంది అనమాట అండి. మామూలుగా అయితే నేను ఎప్పుడులో కారాలు అయ్యి వేయనండి, కానీ ఇందులో కొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పి ఓ చిటికెడు కారం వేసానండి. అలా బాగా మగ్గిపోయాకనండి మరి ఎప్పటికి పక్కన చారు, పప్పు చారు ఏదో ఒకటి ఉండాలి కదండి. సమ్మర్ కదండి, అందుకని ఒక గ్లాస్ పెరుగు చిరికేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసండి తాలింపు వేసేసాను అనమాట. ఇప్పుడు మా కూర ఏంటంటేనండి బంగాళదుంపను మెంతికూర ఫ్రై అండి, పక్కనేమో మజ్జిగ చారు అనమాట. ఏండోయ్ మజ్జిగ చారు మాత్రం ఓ 2-3 వెరైటీలు చేసుకోవచ్చండి నాకు తెలిసి. ఈసారి చేసినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. వంకాయ మజ్జిగ చారు, టమాటో మజ్జిగ చారు, దోసకాయ మజ్జిగ చారు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మాత్రం ఏదో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి మజ్జిగ చారు చేసేసాను. ఈసారి మాత్రం ఆ రెసిపీస్ నాకు తెలిసినవి ఎలా చేయాలో చేసి మీకు కూడా చూపిస్తానండి. ఇది మాత్రం ఒట్టు ఉల్లిపాయ మజ్జిగ చారు అనమాట. ఈ వంట పని అయిపోయాకనండి స్నాక్స్ ఏమీ తినడానికి లేవు, అందుకని ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అది ఏంటంటేనండి ఒక స్వీట్ ఐటెం చెప్తాను. దాన్ని కూడా నువ్వులును, వేరుశెనగ గుళ్ళు, బెల్లం ఈ 3 కలిపి ఉండలు చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఒక లోటాడు బెల్లం, తరిగిన బెల్లం, ఒక లోటాడేమో నువ్వులు, ఇంకొక లోటాడేమో వేరుశెనగ గుళ్ళు అన్నీ తీసుకున్నానండి. వేరుశెనగ గుళ్ళు వేపేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నువ్వులు మాత్రం దోరగా వేపుతున్నాను అనమాట. ఎందుకంటే నువ్వులు వేపుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. అంటే బయట దొరుకుతాయి కానండి ఇవి పచ్చి పచ్చిగా చేసేస్తారు కదండి వాళ్ళు. మనం అనుకోండి చక్కగా వేపుకొని చేసుకుంటే తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు వీటితోనే ఎందుకంటే అండి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది అంటారు కదా. ఎలాగో మనకి కాల్షియం అవసరం కదా ఎముకలకి, అందుకండి. బెల్లం ఏమో ఐరన్ ఉంటుంది అంటారు. వేరుశెనగ గుళ్ళు కూడా అంతే కదండి, ఐరన్ పడుతుంది, బ్లడ్ పడుతుంది అని చెప్తారు కదా. సర్లే ఎలాగో తినేది మంచిగా తిన్నామనుకోండి హెల్త్కి కొంచెం ఉపయోగపడుతుంది కదా, అందుకనమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం పట్టానండి. అది కొంచెం తీగ పాకంలాగా వస్తే సరిపోతుందండి ఉండలు చుట్టడానికే కదా. కానీ చాలాసేపు పట్టిందండి బాబు పాకం రావడానికి. ఎందుకో తెలుసా అండి, నేనే కొంచెం తెలియకుండా నీళ్ళు ఎక్కువ వేసేసాను అనమాట. ఏమండోయ్ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఇలాగా నువ్వులతోనూ
వేరుశనగ గుళ్ళతోనూ బెల్లంతోనూ. అంటే ఇలాగని కాదు, మీకు వేరే ఎలా వస్తే అలాగా చేసి పెట్టి తినడం నేర్పండి. ఎందుకంటే ఆడపిల్లలకి చాలా బలం అవసరం అండి. అనుకుంటారు మగోళ్ళే బయటికి వెళ్ళి కష్టపడతారు, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటారని. కానండి ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అత్తోరింటికి వెళ్ళాక వాళ్ళు ఎన్ని బాధ్యతలు మోయాలండి. పైగా పెళ్ళైన వెంటనే మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని కూడా కనివ్వాలి. మరి అలాంటప్పుడు ఆడపిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉండాలండి. మనమేమో పిల్లలు అడుగుతున్నారు కదా అని బయట నుంచి ఆ పిచ్చి పిచ్చి తిళ్ళన్నీ కొనుక్కొచ్చి పండి పెడుతుంటాం పిల్లలకి. దానికి బదులుగానండి మనం ఇంట్లోనే ఇలాగా హెల్దీగా ఉండేవి, మనకు తెలిసినవి, మనం చేయగలిగినవి కొంచెం కొంచెం చేసి పెడతా ఉన్నామనుకోండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదండి. అలాగే రేపొద్దున్న అలాంటి హెల్దీ ఫుడ్స్ తినాలని అత్తోరింటికి వెళ్ళాక కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. మనం ఇప్పుడు నేర్పితేనే కదండి రేపు వాళ్ళు నేర్చుకునేది. అందుకనమాట ఇప్పుడు ఇది చల్లారేకనండి ఇలా ఉండలు చేసాను అనమాట. ఇది రోజు మనకి ఎలాగో తీపి తినాలన్న ఆలోచన వస్తుంది కదా రోజులో ఎప్పుడొకప్పుడు. అలా అనిపించినప్పుడు ఈ ఉండను ఒకటి తిన్నామనుకోండి, ఎలాగో మనకి తినాలన్న కోరిక తీరుతుంది, మన శరీరానికి ఎంతో కొంత ఆరోగ్యం కూడా వస్తుంది కదండి. మంత్రి సత్యనారాయణ గారు, కాదరవల్లి గారు వీళ్ళందరూ బెల్లం తినండి, నువ్వులు తినండి అని ఓ చెప్తూ ఉంటే ఏంటో అనుకునేదాన్నండి. నిజంగా ఇవి చేసుకున్నాకనండి వరుసగా ఒక వారం రోజులు తిన్నాక తేడా నాకే తెలిసిందండి. అంటే నాకు కూడా ఎందుకో చాలా ఏ పని చేసినా నీరసంగా అనిపించేది ఇది వరకు. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపించిందండి. ఏమైనా మనం చేసుకుని తినే ఫుడ్లో కూడా మనకి పోషకాలు చాలా అందుతాయండి. మనం ఎప్పుడు గమనించం కానండి. ఈసారి ఎప్పుడన్నా మీరు అలా తిని చూడండి వరుసగా. కాల్షియం కోసం ట్యాబ్లెట్ల కన్నా కూడా ఇదే బెటర్ అని మీకు కూడా అనిపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.